క్రీస్తు కృపా సందేశాలను వీక్షిస్తున్న శాంతి టీవీ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, నాయన శాంతి టీవీని వీక్షిస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలు మాకు దయచేస్తూ ఉంటుండగా మీ బిడ్డలు మీ హృదయాల్లో భద్రపరచుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని, తెలివిని మీ బిడ్డలకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాము. ఎంతో సంతోషకరమైనటువంటి దినాలు. క్రిస్మస్ జరుపుకోవటానికి మనందరం కూడా సిద్ధపడుతూ ఉన్నాం. మరి సంఘాలన్నీ కూడా ఎంతో కోలాహలంగా ఉన్నాయి. క్రిస్మస్ కార్యక్రమాలన్నీ సిద్ధపరచుకుంటూ ఎంతో సంతోషంగా మరి క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ని గురించి కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రిస్మస్ అంటే మనం నేర్చుకుంటూ ఉన్నాం. క్రిస్మస్ అనగా క్రీస్తు అనగా అభిషక్తుడని, మాస్ అనగా ఆరాధన అని మనకందరికీ తెలిసినటువంటి విషయమే. క్రిస్మస్ అనగా క్రీస్తుని హృదయంలో చేర్చుకొని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటమే క్రిస్మస్ అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి క్రీస్తుని హృదయంలో చేర్చుకోవాలి. నువ్వు క్రిస్మస్లో ఉన్న సంతోషాన్ని పొందుకోవాలంటే మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే క్రీస్తుని హృదయంలో చేర్చుకోవాలి. క్రీస్తుని హృదయంలో చేర్చుకోకుండా క్రిస్మస్లో ఉన్న సంతోషము, ఆనందము నువ్వు అనుభవించలేవనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొదట క్రీస్తు హృదయంలో చేర్చుకోవాలి. హృదయంలో చేర్చుకోకుండానే నేటి దినాన్ని అనేక మంది క్రిస్మస్ జరుపుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి హృదయాల్లో ప్రభువు లేకుండానే క్రిస్మస్లో ఉన్న సంతోషాన్ని పొందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఏమాత్రము సాధ్యం కాదు. ఒకవేళ లోక సంబంధమైనటువంటి సంతోషాన్ని అయితే మనం సొంతం చేసుకోవచ్చు, కానీ ప్రభు ఇచ్చేటటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని సంపూర్ణంగా మన కుటుంబాలు మనము అనుభవించాలంటే మరి మన హృదయంలో ప్రభువుని చేర్చుకోవాలి. అందుకనే జక్కయ్య విషయంలో ఒక మాట చెప్పబడింది, అతడు దిగి వచ్చి సంతోషముతో ఆయనను చేర్చుకునేను అనేటటువంటి మాట. జక్కయ్య జీవితంలో చేసిన మరి మంచి పని ఏంటంటే అతడు దిగి వచ్చి ప్రభువుని చేర్చుకున్నాడు. ఎక్కడ చేర్చుకున్నాడు? హృదయంలో చేర్చుకున్నాడు. ఎప్పుడైతే హృదయంలో చేర్చుకున్నాడో తన జీవితం అంతా కూడా మారిపోయిందనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. చెప్తూ ఉన్నాడు, అయ్యా ఎవరైనా నా ఆస్తిలో సగభాగము బేదలకు ఇస్తున్నానని చెప్తున్నాడు. నా ఆస్తిలో సగభాగము బేదలకు ఇస్తూ ఉన్నాను. అప్పటి వరకు ఆస్తిని సంపాదించుకుంటూ ఉన్నాడు, ధనాన్ని పోగు చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువుని చేర్చుకున్నాడో ప్రభుతో చెప్తున్న మాట ఏంటంటే నేను సంపాదించినటువంటి దాంట్లో సగము బేదలకు ఇస్తున్నాను ప్రభు అని. ప్రభు చెప్పలేదు, చెప్పకపోయినా కూడా ప్రభువుని హృదయంలో చేర్చుకున్న కారణాన్ని బట్టి మరి ఆ పని చేస్తుంది. ఇంకా ఎవరి కాడైతే నేను తీసుకున్నానో వారికి 4 గంటలుగా ఇస్తానని చెప్తున్నాడు. ఇదంతా కూడా ఎలా జరిగింది? ఇంత గొప్ప అద్భుతము ఏ విధంగా జరిగిందంటే ప్రభువుని హృదయంలో చేర్చుకున్నాడు కాబట్టి ఆ సంతోషం వచ్చింది, ఆ సమాధానం వచ్చింది, ఆ ఆనందం వచ్చిందని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభువుని హృదయంలో చేర్చుకునేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే హృదయంలో చేర్చుకుంటావో అప్పుడే నిజమైన క్రిస్మస్లో ఉన్న సంతోషాన్ని మీరు మీ కుటుంబాలు అనుభవించగలమనే మీకు తెలియజేస్తున్నాను. ఇంకా క్రిస్మస్ అనగా దేవుని వాక్యము శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రావటమే క్రిస్మస్ అని లేఖనాలు మాట్లాడుతున్నాయి. వాక్యము శరీరధారి అయి ఈ లోకంలోకి రావటమే క్రిస్మస్ అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. వాక్యము శరీరాన్ని ధరించుకొని మరి మానవ దేహాన్ని ధరించుకొని ఈ లోకంలో ఏ మనుషుడు తగ్గించుకోలేనంతగా తనను తాను తగ్గించుకుని లోకానికి వచ్చినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. యోహాను సువార్త 1:14 ఆ మాట మనకు కనిపిస్తుంది. ఇంకా క్రిస్మస్ అనగా దేవుని కుమారుడు మానవ కుమారుడుగా రావటమే క్రిస్మస్. దేవుని కుమారుడు మానవ కుమారుడుగా ఈ లోకానికి రావటమే క్రిస్మస్ అని
లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన సంపూర్ణమైనటువంటి మానవునిగా ఈ లోకానికి వచ్చినట్లు మరి లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. నలుగురు సువార్థికులు 65 మార్లు ఆయన మానవ కుమారుడని రాసినట్లు లేఖనాలు మనం చదివితే మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఆయన మానవ కుమారుడని ఎలా చెప్పగలము అని ఒకవేళ ప్రశ్నించుకున్నట్లయితే లేఖనాలు రుజువు చేస్తూ ఉన్నాయి. యోహాను సువార్త 4:6 ఆయన ఆకలిగొనెను అనేటటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంది. ఆయన ఆకలిగొన్నాడంట ప్రభు. ఇంకా ఆయన అలసిపోయినట్లుగా అదే అధ్యాయంలో మనం చూస్తున్నాం. అలసిపోయినాడు ప్రభు. ఇంకా ఆయన నిద్రించను అనేటటువంటి మాట కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. నిద్రపోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కన్నీరు విడిచెను అనేటటువంటి మాట కూడా యోహాను సువార్త 11 మనం చూస్తూ ఉన్నాం. ఆయన కోపడ్డట్లుగా కూడా యోహాను సువార్త 2 మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా సంపూర్ణమైన మరి మానవుని యొక్క లక్షణాలనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనుషులు మరి అలసిపోతూ ఉంటారు, నిద్రిస్తూ ఉంటారు, కన్నీరు విడుస్తారు బాధొస్తే, ఇంకా కోప్పడుతూ ఉంటారు, ఆకలిగా ఉంటారని మనందరికీ తెలిసిన విషయమే. ఇది సంపూర్ణమైనటువంటి మానవుని యొక్క లక్షణాలు. కాబట్టి ఆయన సంపూర్ణమైన మానవునిగా ఈ లోకానికి వచ్చినట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇంకా సమస్త సృష్టికి ప్రభు అయిన దేవాది దేవుడు దాసుని స్వరూపం ధరించడం, దాసుని స్వరూపం ధరించుకొని లోకానికి వచ్చినాడు. ఏ మనుష్యుడు తగ్గించుకోలేనంతగా దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. కాబట్టి క్రిస్మస్ని జరుపుకునేటటువంటి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆయన ఏ మనుష్యుడు తగ్గించుకోలేనంతగా తగ్గించుకున్నాడు. మన పాపములను తీసివేయడానికి, మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఏ మనుష్యుడు తగ్గించుకోలేనంతగా ఆయన తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ప్రభు వచ్చిన సందర్భాన్ని బట్టి క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం. అనేక మంది అర్థవంతమైన క్రిస్మస్ జరుపుకోవటం లేదు. ఏదో వారు సంతోషాన్ని, భౌతికమైన సంతోషాన్ని అనుభవించడానికి క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నట్లుంది, కానీ దేవుని మహిమపరిచినట్లుగా క్రిస్మస్ కనపడటం లేదు. ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో కూడా దేవుడు 7 పండుగలను ఇచ్చినాడు. ఆ 7 పండుగలు జరుపుకునేటప్పుడు వారు ఏ విధంగా ఉంటారో లేఖనాల్లో ప్రభువు రాపిచ్చినాడు. వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించినారు కదా. కాబట్టి ప్రభువు చెప్తున్నాడు ఆమోస్ 5:21 మీ పండగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. అక్కడ ఉన్నటువంటి మాటే, మీ పండగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. దేవుని పేరు చెప్పుకొని ఎన్నో అకృత్యాలు చేస్తూ ఉన్నారు. నేటి దినాన్ని కూడా క్రిస్మస్ పేరు చెప్పుకొని అనేక మంది వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, ఇంకా దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేటటువంటి వారుగా. ఆ క్రిస్మస్ ఏదో వాళ్ళ ఆ పనులు చేయటానికే క్రిస్మస్ ఉన్నట్లుగా చేస్తూ ఉన్నారు. అది ఏమాత్రం మంచి పని కాదు. దేవుని శాపానికి గురవుతావు, దేవుని కోపానికి గురవుతావు. కాబట్టి క్రిస్మస్ అర్థవంతంగా జరుపుకోవాలి. దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి. దేవుడు మన కుటుంబాలను దీవించే విధంగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో మంచి బట్టలు కుట్టించుకుంటాం, ఇంకా పిండి వంటలు, ఇంకా మరి మంచి ఇళ్లకు కలర్స్ వేసుకుంటాం, ఇంకా స్టార్స్ కట్టుకొని చాలా సంతోషంగా జరుపుకోవాల్సిందే. దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుడిచ్చినటువంటి మరి ధన్యతే అది జరుపుకుంటూ ఉన్నాం. అయితే అర్థవంతమైనటువంటి క్రిస్మస్ ఏ విధంగా జరుపుకోవాలి అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే లేఖనాలు మాట్లాడుతున్నాయి. 1 కొరింథీ పత్రిక 5:6 మీరు అతిశయించుట మంచిది కాదు. ఈ క్రిస్మస్ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మీరు అతిశయించుట మంచిది కాదని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మనకున్నటువంటి మరి స్థితిని బట్టి గర్వించటం అతిశయం, అనగా మన స్థితిని బట్టి గర్వించటం అదేమాత్రం మంచిది కాదని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడు మనకిచ్చినటువంటి దాన్ని అనేక మంది బీదలకు సహాయం చేయాలి. మనకిచ్చినటువంటి దాంట్లో నుంచి అనేక మంది ఎడల కనికరం చూపించాలి, కరుణ చూపించాలి, దయ చూపించాలి, జాలి చూపించాలి. అవన్నీ వదిలేసి మనకున్న దాన్ని బట్టి అతిశయించేటటువంటి వారంగా ఉండకూడదు. అతిశయము
ఏమాత్రము మంచిది, గర్వించడం ఏమాత్రం మంచిది కాదని లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి అతిశయించేటటువంటి మనము అర్థవంతమైన క్రిస్మస్ను జరుపుకోలేమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. తగ్గింపు కలిగి ఉండాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము తగ్గింపు కలిగినటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. 20వ కీర్తన 7వ వచనంలో, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయించెదరు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాలి. నీకున్నటువంటి ధనాన్ని బట్టి కాదు, నీకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి కాదు, నీకున్నటువంటి మరి గొప్ప పేరును బట్టి నీవు అతిశయిస్తే దానివల్ల ప్రయోజనం లేదు కానీ మరి మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి దిగివచ్చినటువంటి యేసయ్యను బట్టి మనము అతిశయించేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ప్రభువును బట్టి అతిశయించాలి. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగివచ్చినాడు. కాబట్టి ప్రభువును బట్టి అతిశయించేటటువంటి వారంగా ఉండాలని మనం నేర్చుకోవాలి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలని లేఖనాలు మాట్లాడుతారు. అతిశయించేటటువంటి వారు దేన్ని బట్టి అతిశయించాలంటే ప్రభువును బట్టి అతిశయించాలి. ప్రభువును బట్టి అతిశయించేటటువంటి వారంగా ఉండాలి. ఆయన మాత్రమే మరి మన పాపాలకు విమోచకుడై ఉన్నాడు. ఆయన మాత్రమే మరి మన పాపాలను తీసివేసి మనల్ని పరలోక రాజ్య పౌరులుగా చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రభువును బట్టి అతిశయించాలని లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. కాబట్టి అతిశయించడము ఏమాత్రమో మంచిది కాదు. గర్వించడం అనేది దేవునికి ఇష్టం లేనటువంటి క్రియని లేఖనాలను బట్టి మనం నేర్చుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట మనకు కనిపిస్తుంది. 1 సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో గర్వపు మాటలు మాటలాడుకుడు అనేటటువంటి మాట ఉంది. గర్వించి మాట్లాడకూడదు. ఏ మనుషులు కూడా గర్వించి మాట్లాడేటటువంటి వారంగా ఉండకూడదు. చాలామంది గర్వించి మాట్లాడుతూ ఉంటారు. ఏమాత్రమో తగ్గింపు ఉండదో మాటల్లో. గర్వించి మాట్లాడి ఎదుటివారి హృదయాన్ని గాయపరిచే విధంగా మాట్లాడేటటువంటి వారుగా ఉంటారు. అది ఏమాత్రమో మంచిది కాదని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా 56వ కీర్తన 2వ వచనంలో, అనేకులు గర్వించి నాతో పోరాడుతూ ఉన్నారని చెప్తున్నారు. అనేక మంది గర్వించి దేవునితో పోరాడుతూ ఉన్నారు. గర్వించేటటువంటి వాడు దేవునికి వ్యతిరేకే. నీలో గర్వం ఉన్నట్లయితే దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. నీవు జాగ్రత్త పడాలి. అందుకే రాస్తున్నాడు, అనేకులు గర్వించి నాతో పోరాడుతూ ఉన్నారు. దేవునితో పోరాడగలవా? జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకా చెప్తూ ఉన్నాడు, హోషేయలో ఇంకొక మాట కూడా కనిపిస్తుంది. గర్విస్తే దేవుని మర్చిపోతావు. నీ గర్వం ఏం చేస్తుందంటే దేవుని మర్చిపోయేటట్లు చేస్తుంది. వాక్యాన్ని మర్చిపోతావు, ఆలయాన్ని మర్చిపోతావు, మరి మంచి స్నేహాన్ని కలిగినటువంటి దైవ సంబంధమైనటువంటి బిడ్డలను మర్చిపోతావు. నీ గర్వము అందరినీ దూరపరుస్తుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి గర్వించేటటువంటి వారంగా ఉండకూడదు. ఇంకా ఈ గర్వం వలన ఏమొస్తుందంటే, ఈ గర్వం వలన నాశనము కలుగుతుందని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. గర్వం వలన నశించిపోతావు. నీకున్నటువంటి ధనం పోతుంది, ఆరోగ్యం పోతుంది, నీ కుటుంబంలో నెమ్మది ఉండదు నువ్వు గర్వించినట్లయితే. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము గర్వించేటటువంటి వారంగా ఉండకూడదు. ఇంకా 101వ కీర్తన 5వ వచనంలో కూడా గర్విష్ఠులను దేవుడు సహించడనేటటువంటి మాట అక్కడ కనిపిస్తుంది. నీవు గర్విస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రభువును బట్టి అతిశయించాలి. మన కొరకు దిగి వచ్చినటువంటి దేవుడు. మన క్రిస్మస్ జరుపుకోబోతూ ఉన్నాం కాబట్టి ప్రభువును బట్టి అతిశయించాలి. కానీ నీ స్థితిని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, ధనాన్ని బట్టి అతిశయించేటటువంటి వారంగా ఉండకూడదని మొదట మనం నేర్చుకోవాలని, క్రిస్మస్ దినాల్లో నేర్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, అక్కడే ఉన్నటువంటి మరొక మాట, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది. పాత పులిపిండిని తీసివేయాలి. పాత పులిపిండిని తీసివేసేటటువంటి వారంగా మనం ఉండాలి. ఏంటి పాత పులిపిండి అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఈ పాత పులిపిండి మనలో ఉన్నటువంటి మరి పాపపు జీవితానికి సాదృశ్యంగా ఉందనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనలో ఉన్నటువంటి ఆ పాపపు జీవితానికి సాదృశ్యంగా ఈ పాత పులిపిండి ఉంది. ఈ పాత పులిపిండి నీలో ఉన్నంత వరకు దేవుడు నిన్ను అంగీకరించడనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. పాపం అనేటటువంటి పాత పులిపిండి నీలో ఉన్నంత వరకు దేవుడు నీ ఎడల కనికరము చూపడనే మీకు తెలియజేస్తూ ఉన్నాను.
కాబట్టి ఈ పాత పులిపిండి తీసివేసుకోవాలి. క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ జరుపుకోబోతున్నటువంటి మనము మొదట ఈ పాపాన్ని తీసివేసుకోవాలి. ఈ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని బిడ్డలు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. చాలామంది పాపాన్ని ఒప్పుకుంటున్నారు కానీ విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. అదే వచ్చిన సమస్య. ఆ పాపం అలాగే ఉంటుంది. ఆ పాపం వారిని వెంబడిస్తూనే ఉంటుంది, వారిలోనే ఉంటుంది. కాబట్టి విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు అనేక మంది. ఆ పాపాన్ని విడిచిపెట్టకపోతే ప్రభు ఇచ్చేటటువంటి సంతోషాన్ని నీవు పొందుకోలేవని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ పాత పులిపిండిని తీసివేసుకోవాలి. ఈ పాత పులిపిండిని తీసివేసుకోవాలి. ఈ పాత పులిపిండి నీ పాపపు జీవితానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఆ చిన్న పాపమైన నీలో ఉండకూడదనే దేవుని యొక్క మరి ఉద్దేశమైందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే యవనస్తుడి విషయంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అతడు ఆ యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు, మోకరించి సద్బోధకుడా నిత్య జీవానికి వారసునగుటకు నేనేం చేయాలి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. మంచిదే, పరిగెత్తుకుంటూ వచ్చినాడు, ఆసక్తిగా వచ్చినాడు, మోకరించినాడు, ప్రభువును గౌరవిస్తూ ఉన్నాడు. సద్బోధకుడా నిత్య జీవానికి వారసునగుటకు నేనేం చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. ప్రభువు చెప్తూ ఉన్నాడు, మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా చేయమంటున్నాడు. అవన్నీ కూడా నేను చేస్తున్నాను, అవన్నీ కూడా నేను ఆచరిస్తూ ఉన్నాను. అయితే ప్రభు వాని వైపు చూచి, అన్నీ ఉన్నాయి కానీ నీకు ఒకటి కొదవుగా ఉంది, నీ ఆస్తిని అమ్మే బీదలకిచ్చి నన్ను వెంబడించమంటున్నాడు. అతడు దుఃఖిస్తూ వెళ్ళిపోయినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఒక చిన్న పాపం నీలో ఉన్న ఆ పులిపిండి కొంచెమున్నా కూడా నీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్నంతా నాశనం చేస్తుందన్న సత్యాన్ని మనం గ్రహించాలనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి పాపానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ పాత పులిపిండిని సంపూర్ణంగా తీసివేయాలి క్రిస్మస్ దినాల్లో. ఇంకా ఈ పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపమని మనందరికీ నేర్చుకున్నటువంటి విషయమే. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇంకా సకల దుర్నీతి పాపమని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము చెప్తుంది. విశ్వాసము కానిదేదో అది పాపం అని చెప్పి రోమా పత్రిక 14:23లో మనం చూస్తున్నాం. ఇంకా ప్రార్థన చేయకపోవడం కూడా పాపమేనని 1 సమూయేలు గ్రంథం 12లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పాపమే. కాబట్టి పాపం అనేటటువంటి ఆ పులిపిండిని తీసివేయాలి. మన జీవితంలో మన హృదయంలో ఉన్నటువంటి పాపం అనేటటువంటి ఆ పులిపిండిని తీసివేసుకునేటటువంటి వారంగా ఉండాలి. ఈ పాపం వలన ఏమొస్తుందంటే అపజయం వస్తుంది, శాపం వస్తుంది, ఇంకా అవమానకరమైనటువంటి పరిస్థితులకు మన జీవితంలోకి వస్తాయి. ఇంకా పాపం వలన మరి రోగాలు వస్తాయని కూడా లేఖనాలు మాట్లాడుతున్నాయి. పాపం చేస్తే అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి పాపాన్ని విసర్జించాలి. ఈ క్రిస్మస్ జరుపుకోబోతున్నటువంటి బిడ్డలందరూ కూడా ఒకవేళ మనలో ఏదైనా చిన్న పాపం ఉంటే ఆ పాపాన్ని తీసివేసుకొని క్రిస్మస్ జరుపుకునేటటువంటి బిడ్డలుగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. పాపాన్ని తీసివేసుకోవాలంటే ఏం చేయాలి అని ఇంకొక ప్రశ్న కూడా మనం వేసుకున్నట్లయితే 119 కీర్తన 3వ వచనంలో దేవుని మార్గంలో నడవాలి. దేవుని మార్గంలో నడవాలి. మొదట ప్రభువు ఒక మార్గాన్ని నిర్దేశించాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అన్నానని ఒక మార్గాన్ని నిర్దేశించాడు. కాబట్టి ఆ మార్గంలో నడిచేటటువంటి వారంగా ఉండాలి. ఇంకా 119 కీర్తన 11వ వచనంలో దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. పాపం నీ జోలికి రాకూడదంటే నువ్వు చేయాల్సిన రెండో పని ఏంటంటే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవాలి. నీ హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే పాపం నీ జోలికి రాదనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. మూడోదిగా 1 యోహాను పత్రిక 3:6లో ప్రభువులో నిలిచి ఉండాలి. ప్రభువులో ఉండాలి, లోకంలో కాదు, పాపంలో కాదు, లోక సంబంధమైనటువంటి క్రియలలో కాదు, ప్రభువులో నిలిచి ఉండేటటువంటి వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఈ మూడు మన జీవితంలో ఉంటాయో పాపానికి దూరంగా జీవిస్తామనే మీకు మనం చేస్తున్నాను. కాబట్టి పాపాన్ని విసర్జించి ఆ పులిపిండి తీసివేసుకుని మరి క్రిస్మస్ జరుపుకునేటటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటావో ఆ క్రిస్మస్లో ఉన్న సంతోషాన్ని మనం అనుభవించగలమని, దేవుడు శ్రేష్టమైన సంతోషాన్ని మనకు అనుగ్రహించగలడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మూడోదిగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలంగా ఉండి ప్రభువుకి ఇచ్చేటటువంటి వారంగా ఉంటూ క్రిస్మస్ జరుపుకోవాలి. మొదట
దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలంగా ఉండాలి. దేవుని పిల్లలమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ప్రభు సంతోషపడేటటువంటి జీవితాన్ని జీవించాలి. ఏ విధంగా లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయో, ఎలా ముందుకు వెళ్ళమంటున్నాయో, ఎలా జీవించమంటున్నాయో, ఏ విధంగా మాట్లాడమంటున్నాయో అవన్నీ కూడా నేర్చుకొని వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో అలాంటి వాళ్ళు ప్రభువుని సంతోషపరుస్తారు. ప్రభువుని సంతోషపరిచేటటువంటి వాళ్ళు వాక్యానుసారంగా జీవిస్తారని మీకు మనవి చేస్తున్నాను. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తారని మీకు మనవి చేస్తున్నాను. ఇంకా లేఖనాల ప్రకారం అయితే మరి విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యమని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా భక్తి కలిగి ఉండాలి. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలని ప్రభువు చెప్తున్నాడు. ఇంకా మరి యథార్థత కలిగి ఉండాలి. యథార్థవంతులు నాకు ఇష్టలని చెప్తున్నారు. యథార్థత కలిగి ఉండాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడన్న భయం ఉండాలి. అలాంటి భయం లేనటువంటి వారు మరి వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. మమ్మల్ని ఎవరు చూడటం లేదులని వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తారు. కాబట్టి ప్రభువుకి ఇష్టమైనటువంటి వారంగా ఉంటూ ప్రభువుకి ఇచ్చేటటువంటి వారంగా మా ఈ క్రిస్మస్ని జరుపుకోవాలి. ప్రభువుకి ఇష్టమైనటువంటి వారంగా మొదట ఉండాలి. అలాగే ప్రభువుకి ఇచ్చేటటువంటి వారంగా కూడా మనం ఉండాలి. ప్రభువు మనకి ఇచ్చినటువంటి దాంట్లో నుంచి మరి దేవునికి ఇవ్వాలి. ఇష్టం లేకపోతే, ఒకవేళ నీవంటే ప్రభువుకి ఇష్టం లేకపోతే నువ్వు చేసేటటువంటి క్రిస్మస్ అన్నా కూడా దేవునికి ఇష్టం లేదు కదా. లేఖనాలు ఆదికాండం మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో కయ్యూను హేబేలు గురించి మాట్లాడబడింది కదా. కయ్యూనును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. అనగా మొదట కయ్యూనునే ఇష్టపడలేదు దేవుడు. కయ్యూనునే ఇష్టపడలేదు. ఆయన తెచ్చిన అర్పణ దేవునికి అవసరమా? అవసరం లేదని చెప్తున్నాడు. కాబట్టి మొదట మనం ఇష్టలుగా ఉండాలి. మనం చేసేటటువంటి క్రిస్మస్ను దేవుడు అంగీకరించి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని మనకి ఇవ్వాలంటే మనం చేసేటటువంటి క్రిస్మస్ని మనమే ముందు దేవునికి ఇష్టలుగా ఉండాలి. కయ్యూను ఇష్టం లేదు కాబట్టి ఆయన అర్పణ కూడా దేవుడు అంగీకరించలేదు. కాబట్టి మనం ఇష్టలుగా ఉంటూ ప్రభువుకి ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. ప్రభువుకి ఇవ్వాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లోనే ప్రభువుకి ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. మరియమ్మ తన గర్భాన్ని ఇచ్చినట్లు ప్రభు ఈ భూమి మీదకు రావడానికి లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా పశువులశాల యజమాని అయితే తన పశువుల పాకను ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఈ నక్షత్రాలు కాంతిని వెదజల్లి మరి ఆ జ్ఞానులను నడిపించినట్లు లేఖనాలను మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా జ్ఞానులైతే బంగారు, సాంబ్రాణి, బోలము తెచ్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువుకి ఇచ్చినట్లు అక్కడ పరిస్థితులన్నీ మనకు కనిపిస్తున్నాయి. దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా దేవునికి ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. ఏమి ఇవ్వాలి మనము అంటే మొదట మన హృదయాన్ని ఇవ్వాలి. ప్రభువు నీ ఆస్తిని అడగటం లేదు, ఇంకా నీకున్నటువంటి బంగారాన్ని అడగటం లేదు, నీకున్నటువంటి ధనాన్ని అడగటం లేదు. ప్రభువు ఏమడుగుతున్నాడు? నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని చెప్తున్నాడు. కాబట్టి మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఇంకా మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. లేఖనాలు చెప్పినట్లుగా మన ధనాన్ని కూడా దేవుని కొరకు ఖర్చు పెట్టేటటువంటి వారంగా ఉండాలి, ఇచ్చేటటువంటి వారంగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఆ విధంగా ఇస్తామో దేవుడు మనల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటాడు, మన బిడ్డలను దీవిస్తాడని. అంతేకాదు క్రిస్మస్లో ఉన్న మరి ఆ సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి క్రిస్మస్ జరుపుకోబోతున్నటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము దేవునికి ఇష్టలుగా ఉంటూ ప్రభువుకి ఇచ్చేటటువంటి వారంగా ఉంటూ క్రిస్మస్ జరుపుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో మన కుటుంబాలను దీవిస్తాడనే మీకు మనవి చేస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో అతిశయించడం మంచిది కాదు, అతిశయించకూడదనే లేఖనాలు మాట్లాడుతున్నాయి. రెండోది, ఆ పాత పులిపిండిని తీసివేసుకోవాలి. పాపం అనేటటువంటి ఆ పాత పులిపిండిని తీసివేసుకోవాలి. మూడోదిగా మరి దేవునికి ఇష్టలంగా ఉంటూ దేవునికి ఇచ్చేటటువంటి వారంగా ఈ క్రిస్మస్ జరుపుకున్నట్లయితే దేవుడు మరి ఈ క్రిస్మస్ను ఎంతగానో దీవిస్తాడు, మన కుటుంబాలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాల్లో మరి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని సమృద్ధిగా దయచేయగలరని మీకు తెలియజేస్తూ అట్టి కృప దేవుడు మన కుటుంబాలకు దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకున్నాం.
మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి మీ బిడ్డల హృదయాల్లో ఫలింప చేయమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాం. నాయన, క్రిస్మస్ జరుపుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని మీరు దీవించండి. నాయన, మీ బిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని సమృద్ధిగా దయచేయమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాం. అలాగే అర్థవంతమైనటువంటి క్రిస్మస్ను నాయన జరుపుకునేందుకు కావలసిన తెలివిని, జ్ఞానాన్ని నాయన మీ బిడ్డలకు దయచేయమని కూడా మీ పాదాలు బట్టి అడుగుతూ, నాయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయగల చేతికి అప్పగించుకుంటూ, యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.